హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో ఫిబ్రవరి 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. పచ్చని ప్రకృతి, చీర కట్టుకున్న వసంత కోయిల, కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది పేరులోనే పచ్చదనము, వసంత చైతన్యము దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇది కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహు రాగాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఎటు చూసినా పచ్చదనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూల సందడితో, గుమగుమలతో, మధురమైన పండ్ల రుచులతో, సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు. ప్రళయం ముగిసి విశ్వాంతరాలం స్థిమితపడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని అని, దాని తొలి రోజును ఉగాది అని అంటే యుగానికి తొలి సమయంగా, ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్రవాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం. ప్రకృతిలో మార్పు ఈ రోజున కనిపిస్తుంది. అయితే ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక్కసారి అయినా సరే ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, తరతరాలకు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు. మరి ఉగాదిలోపు గోవు కనిపిస్తే ఏం చేయాలో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించడం సనాతన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు, పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవారు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రాలు కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మానవుని మనసును భగవంతుడు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచతం, పాలు, పెరుగు, నెయ్యి ఇలా అన్నీ అత్యంత పవిత్రమైనవే. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైనా గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. గృహప్రవేశ సమయంలో గోవుని ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళడం మన ఆచారం. గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే. ప్రకృతి, మానవుడు పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం. చావు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మించినది. సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకని సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్తారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న
ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావరం జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని దేహ బిగు అంగాలలో చతుర్దశ భవనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెబుతుంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసునికి శివుడు, బ్రహ్మ, ఆవు, దూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారు. శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకము జరగదు. ఆవు నెయ్యితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే వారి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్య పిండిలో బెల్లం కొంచెం కలిపి, నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోవుకు ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగ పప్పును పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలల కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త
తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభం అవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే. అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు, కానీ అది కాలక్రమేణా ఉగాది అయ్యింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజున ఉగాది అని పిలుస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. యుగానికి ఆరంభం అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉగాది ఈరోజు ఆడవారు చక్కగా కొత్త బట్టలు ధరించి అమ్మవారి స్వరూపంగా రెడీ అవ్వండి. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, బంగారు చెవి దిద్దులు ధరించాలి, బంగారు గాజులు కూడా ధరించవచ్చు, కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, పింక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. ఈరోజు ఆడవారు ఈ కలర్లో ఉండే గాజులను ధరించడం వల్ల సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు పనులన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తారు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, పింక్ కలర్లో ఉండే గాజులను కానీ, ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే గాజులను వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి, కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకున్నప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులు ధరించండి. 2 చేతులకు కలిపితే అర డజన్ గాజులైనా సరే ఉండాలి. అర డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు కలుగుతాయి. గాజులు వేసుకోవడం వల్ల గర్భాశయానికి ఎంతో మేలు కలుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ విధమైన నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి ఇది మంచిది కాదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో హ్యాపీ ఉగాది అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.